నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టు మీద తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గడిసరిగడ్డ సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. అండ్ ఇప్పుడే ఒక అద్భుతమైన పాటకి కోడలు ఇద్దరు డాన్స్ చేశారు, చాలా బాగా డాన్స్ చేశారండి. ఆవిడ కింద ఏదో ఎత్తుక్కుంటూ ఈవిడ ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటూ ఈవిడ చాలా చక్కగా ఇద్దరు అన్యోన్యంగా చేశారు. అండ్ ఇద్దరు చుట్టాలనుకుంటా, వాళ్ళ పేర్లు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఏటీ అత్తగారు రాజలక్ష్మి అండి నా పేరు. రాజ్యలక్ష్మి గారు, రాజలక్ష్మి. కోడలు గారు లక్ష్మి. లక్ష్మి. వెరీ గుడ్, సూపర్. అండ్ ఇటు సైడ్ అత్తగారు కమల. 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 కోడలు గారు భాను. భాను. వెరీ గుడ్, సూపర్. సో రెండు టీములతో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం. అత్త యాక్షన్, కోడలు రియాక్షన్. ఇప్పుడైనా కనీసం మాట్లాడతారు వీళ్ళు. ఇప్పుడు చూడండి మీరు. సో ముందుగా ఏ టీం? అత్తగారు మీరు ఇటు, కోడలు గారు అటు. అత్తగారు ఏడు కోడిపోచి నుంచుంది నాకు ఎందుకు గాలికి. ఓకే, సో అత్తగారు ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇందులో చీటీలు ఉంటాయి, చీటీలో సినిమా పేర్లు ఉంటాయి, ఏమైనా ఉంటాయి, విశేషాలు చాలా ఉంటాయి. అది మీరు చదువుకుని మీ కోడలకు అర్థం కాకుండా యాక్ట్ చేయాలి. ఓకేనా? నేను వెళ్తున్నానా? నాకు తోకుంది, అటు కూడా ఉంది ఇంకో తోక. బయటికి వెళ్తున్నారా? నేను వెళ్ళిపోయాను. వెళ్ళారు. పక్కనున్నాను. నేను పక్కనున్నాను. మీసం పెంచుకుంటా అంటున్నారు ఆవిడ. సర్దుకోపోతానండి. ఎండ పడుతుంది. నా నీడ ఉంది పక్కన. నా నీడ పక్కనుంది, వెనకాల ఉంది, ముందు ఉంది కాదు, సినిమా పేరు అది. షాడో. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్, సూపర్. అది సినిమా పేరమ్మా, కొత్తగా వచ్చింది, తెలీదా? అవునా? నానొచ్చా వెంకటేష్ కి? వెంకటేష్ ఫ్యానా? ఓహో, వెంకటేష్ ఫ్యాన్ అయి ఉండి నీకు షాడో సినిమా తెలియదు అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు మీ తెలుగు ఎందుకు ఇంత వెరైటీగా ఉంది? మీది ఏ భాష? లంబాడి. అవునా? వెరీ గుడ్, సూపర్. చెప్పలు కొట్టండి. నాకు చాలా ఫేవరెట్. అవునా? నాకు చాలా బాగా ఇష్టం ఆ లాంగ్వేజ్. నాకు ఇవాళ ఎపిసోడ్ అయిపోయే లోపల నేర్పిస్తారా? తప్పకుండా. ఓకే. నీకు పిచ్చి అనడానికి ఏమనాలి? పిచ్చి అనడానిగా తు అండొచ్చి అనాలి. తీ అండొచ్చి అని. మీకు అది ఆమె కాదు, మీకు. నాకు అనడానికి. మా అత్తకి పిచ్చి అనడానికి నేను చెప్పను మా అత్తకి. ఎందుకు? మా అత్త మీ అత్తరు కాదు, ఈ అత్తను అనడానికి చెప్పు. అది వాళ్ళ కోడల్ని అడగండి. ఆవిడ కూడా వచ్చా? ఓ మొత్తం ఫ్యామిలీ దిగిందిరు. ఇక రెండోదమ్మా. ఎండొచ్చి యాక్షన్. 2. ఇద్దరు ఉన్నారు. ఎవరో ఇద్దరు డిసైడ్ చేసుకోండి. ఇద్దరు. పెడతారు. ఆమె ఒకటి, వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరా వాళ్ళిద్దరా? సినిమా పేరు అది. మరి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అబ్బా, ఇంకేంటి ఇద్దరు అంటే? ఇద్దరు అమ్మాయిలా? వెరీ గుడ్, సూపర్, రైట్ ఆన్సర్. ఆవిడ నెంబర్ అప్పటి నుంచి తీయలేదు. ఆవిడ చక్కగా సెలెక్ట్ చేసుకుంది ఇద్దరిని ఇందులో వచ్చి. కానీ అమ్మాయిలు అంటే ఎవరిని చూపించాలని ఆలోచిస్తుంది ఆవిడ. ఓకే, ఇద్దరు అమ్మాయిలు ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా అద్భుతంగా చెప్పారు అత్తగారు. చెప్పలు కొట్టండి ఆవిడకి. ఇంకొకటి ఉందమ్మా, ఒక్కటి చేసేస్తే టిఫిన్ ఎరిగిపోద్ది. యాక్షన్. నేను. నీకు పిచ్చి? నువ్వు. నీకే ఎక్కువ పిచ్చి. నువ్వేనా? రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. మీరు ఎందుకంటే కోపంగా ఉన్నారు? ఓకే, సూపర్. ఇందాక చెప్పండి, ఏమంటారు? పిచ్చి అనడానికి ఏమనాలి? యాండో అనాలి. యాండో. అయ్యో, యాండోలో యాండోగా ఉంది. ఏమిటో యాండో. ఈ యాండో అర్థం కావట్లేదు. ఈ యాండో చాలా ఈజీగా ఉంది, ఎండలాగా. ఎండలోకి తిరిగితే ఎక్కువ యాండో అవుద్ది, తెలుసా మీకు? యాండో అంటే పిచ్చి. వెరీ గుడ్, సూపర్. మీకు 3 పాయింట్లు వచ్చాయి. వీళ్ళ యాండోని ఇలా ఉంటే మరి వీళ్ళ యాండో ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అత్తమ్మ నువ్వు అటు, యాండో కొడలు మీరిటు. యాండో అత్తో, ఎండ ఎక్కువగా ఉంది. ఇప్పుడు వాళ్ళకేమో మూడు ఆప్షన్లు ఇస్తే మూడింటికి కరెక్ట్గా చెప్పారు. మరి మన యాండో ఎలా ఉందో కూడా చెక్ చేసుకుందాం. ఓకేనా అన్నా? చిట్టీలు మార్చారా? నా నోరు. నీ నోరు ముయ్యి. ఏమనుకుంటున్నావు నీ గురించి? నేను. వంట నువ్వే చేయాలి. నువ్వే. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. అంటే ఒకే పేరు ఇద్దరికి ఇస్తే ఎలా ఉంటుందో చూద్దామని మా వాళ్ళు మళ్ళీ ఇచ్చారు. అండ్ మీరు మళ్ళీ అలాగే యాక్ట్ చేశారు, మీరు మళ్ళీ అలాగే ఆన్సర్ చెప్పారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ మళ్ళీ చప్పట్లు కొట్టండి.
సూపర్ అమ్మా. ఫస్ట్ కరెక్ట్ అయిపోయింది కాబట్టి ఈ ఆనందంలో రెండోది. యాక్చువల్లీ ఇట్స్ రౌండ్ గ్లోబ్. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దది చిన్నది. భూమి గుండ్రంగా ఉండను. నీ మనసు అందంగా ఉంది. ఆవు పేడ వేయును. పేడ ఎండిపోతే పిడకప్పును. చల్లని కుండ. నీ మనసు చాలా మంచిది. బంధంతో ప్రేమ. ప్రేమ. ఇంకో మొక్క ఉంది అంత. ప్రేమ మందిరం. ఏంటంటే రాత్రి ప్రేమ ఖైదీ. చందం బంధం ఇది. ప్రేమ బంధం. సూపర్. చాలా ఐక్యూ వాడారు ఆవిడ. మొత్తం తెలివితేటలన్నీ వాడగా సో ప్రేమ బంధం అని తెలిసిపోయింది. వెరీ గుడ్ అండి. రెండోది కూడా వచ్చింది. మూడోది అత్తనే ఏమంటారు? సాసు. కోడల్ని? బాడీ. కోడల్ని బాడీ. బాడీ. గడసరి సాసు, సోసరి బాడో. గడసరి అత్త, సోసరి బాడీ అంట. చూడాలా? నేను ఎవరా? ఇతను ఎవరు? ఇది అలా లేదే. మా వాళ్ళు తెలుగుని ఏమనుకోకమ్మా. ఇదేంటంటే దానికి దీనికి అస్సలు సంబంధం లేదు కదా. నిన్ను పొడి చేస్తానా? నిన్ను గుద్దుతా, నిన్ను కొడతా. నీకు యాండో, నీ ఇంట్లో వాళ్ళకి యాండో. నిన్ను డిషుమా. నిన్ను డిషుమా. మడ్రని రాస్తే అవ్వదమ్మా. మడ్ర చేయాల్సిందే మనం. మడ్డరా? మళ్ళీ చెప్పారు మీరు. వావ్, వెరీ గుడ్. వీళ్ళకి 3 days ఇచ్చిన అవ్వదు ఆన్సరు. ఎందుకంటే అత్తగారు ఫస్ట్ నన్ను చూపించింది. మడ్ర నన్ను చేస్తుందేమో అనుకున్నాను. కాదండి. అంటే ఒకసారి ప్లాస్టర్ తీయత్తమ్మా. ఇప్పుడు మడ్రకి నన్ను ఎందుకు చూపించావు? నన్ను పొడుద్దాం అనుకున్నావా? మా తల్లి అన్ని నన్ను పొడవడాలు, నన్ను కొట్టడాలే ఎంతో ఇష్టం. సో మడ్డర్ని చాలా కష్టపడి ఆవిడ చెప్పారు. మీరు కూడా ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్, సూపర్. వాళ్ళని ఎవరిని పొడిచినా తిడతారు, నిన్నైతే పడతావు. వాళ్ళని పొడిస్తే తిడతారు, నన్ను పొడిస్తే పడతానా? పడతావు. అందుకని ప్రాస అంతకు బాగా కుదిరింది. త్రివిక్రమ్ గారు అంతా మీ వల్లే సార్. వీళ్ళందరూ బాగా ప్రాస పట్టుకున్నారు. అండ్ ఏదో విధంగా దేవుడి దయ వల్ల ఫస్ట్ రౌండ్ పూర్తి చేస్తాం. అయినట్టు కూడా నాకు అనిపించలేదు, కానీ అయిపోయింది. కాబట్టి మీ నలుగురికి గిఫ్ట్లు. ఓకే, అన్ని చేద్దాం. మళ్ళీ వద్దమ్ము, ఇక్కడికే మర్డర్ అయిపోయింది నాకు. ఇంకా మళ్ళీ వద్దు, గిఫ్ట్లు పనిచేసుకుందాం. కమాన్. సూపర్గా ఆడారు. కంగ్రాచులేషన్స్ మీకు, మీ అత్తగారికి. ఇదిగోండి, మీకు మీ అత్తగారికి చాలా అద్భుతంగా ఆడారు. గడసరి అంటే ఏమంటారు? మా టైటిల్ చెప్పడం వచ్చా మీ భాషలో? మీ అత్తకు వచ్చా? మీకు వచ్చా? ఇది చెప్పండి. గడసరి ఎత్తా, సోసరి కోడలు. బడాయి కరజకో బాడీ, ఘట్సజకో సాసు. బాడీ అంటే కోడలు కదా. కోడలు మా టైటిల్ లాస్ట్లో వస్తుంది. ఇవిడేంటి ఫస్ట్ వాడేసింది? అలాగే వస్తుంది మా లాంగ్వేజ్ లో. రివర్స్ వస్తుందా? వెరీ గుడ్. బడాయి కసుకేసుకో బాడీ, కిసుకో సాసు. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు రెండో రౌండ్ లో కోడలు ఇద్దరు డాన్స్ చేస్తారు 3 పాటలకి. అత్తలు వెనక్కి రండమ్మా. కోడలు ఇద్దరికి ఫస్ట్ సాంగ్. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి, ఓ వీణాకుమారి, నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే, నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఏ రారా, నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల. వెరీ గుడ్, సూపర్. చాలా అద్భుతంగా వేశారు. అండ్ చక్కగా గుర్తెచ్చుకుంటూ ఈవిడేంటో పాప అస్తమానం వెనక్కి వెళ్తూనే ఉంటుంది. ఇలాగా మనం ఆవిడ లాక్కొచ్చి ముందుకు తీసుకొస్తే అప్పుడు ఆగుతూ ఉంటుంది. అండ్ ఈవిడ చక్కగా ఆవిడకి ఎప్పుడు స్టెప్ గుర్తొస్తే అప్పుడే వేస్తుంది అనేసి దీని తర్వాత స్టెప్ ఏమేద్దాము.
ఓకే అదే అద్దాం అని చెప్పి అప్పుడు ఇంకో స్టెప్ వేయడం అలా చాలా చక్కగా చేశారు. అండ్ అత్తలిద్దరు కూడా వెనక సింకులో చప్పట్లు కొట్టారు. సో నలుగురు సూపర్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. మీరు అలా కోపకుండా నా భయం వేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది, ఇద్దరు కరెక్ట్గా ఆగలేదు కాబట్టి ఇద్దరికి పాయింట్ రాలేదు. అంటే ముందు నేను ఆగాను కదా, తనగానే ముందు. సో మీకు ముందు 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్, సూపర్. ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తాం మేము, అంతే అంతే. మేము న్యాయపరంగా ఉంటాం. సైడ్ పాయింట్ వచ్చింది కాబట్టి మనం రెండోసారి మనం జాగ్రత్తగా ఆగుదాం అమ్మా. ఓకే, మీరు కొంచెం విజిల్ వినిపించేటట్టు వేయండి. విజిల్ వినిపించేటట్టు వేయాలి, అంతే కదా. మీకు చెప్పి వేయమంటారా? మిస్డ్ కాల్ ఏమైనా ఇమ్మంటారా? ముందు SMS చేస్తాను. అలా వేస్తే ఇంకా మంచిది. వెరీ గుడ్. సో ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది, రెండో ఛాన్స్లో ఏం జరుగుతుందో చూద్దాం. సెకండ్ సాంగ్. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల నువ్వు కొట్టిన తీయని దెబ్బలకు బావో సుబ్బుల బావో మరి నిద్ర పట్టక చూస్తేనే రో బావో సుబ్బుల బావో నువ్వు సూపులతో గిల్లకురో బావో సుబ్బుల బావో నా ముక్కల పోరే చాలా అద్భుతమైన పాటను సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఆ పాట కూడా ఈవిని మీరు గ్రహించుంటే మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది. ఆవిడ వేద్దాం అనుకునే స్టెప్ ఒకటి ఉంటుంది, అది గుర్తొచ్చి డిసైడ్ అయ్యే లోపల వేరే స్టెప్ గుర్తొస్తుంది. ఏం చేయాలి తెలియక 2 స్టెప్లు కలిపి ఈ లోపల పాట అయిపోతుంది. పాడుకోవడానికి 2 స్టెప్లు కలిపేస్తున్నాడు. అంటే కాళ్ళతో వేరే స్టెప్ వేస్తుంది, చేతులతో వేరే స్టెప్ వేస్తుంది. పాపం ఈవిడైతే పిచ్చిది. ఈవిడ యాండో, ఈవిడ పెద్ద యాండో ఇక్కడ. ఎందుకంటే ఆవిడ గోళ్ళ ఆవిడ ఉంటుంది, ఆవిడ ప్రపంచంలో ఆవిడ ఉంటుంది. ఈ చుట్టుపక్కల పరిసరాలు తప్ప ఇంకా వేరేదండి. అదే హీరో, అదే హీరోయిన్, అదే విలన్. కొట్టకరు తిట్టకరు మామో చెప్పులేమా కింద చూసి డ్యాన్స్ చేస్తుంది ఏంటో. సో ఇక్కడతో రెండో ఛాన్స్ కూడా అయిపోయింది. అండ్ రెండో ఛాన్స్లో ఇద్దరు ఎగ్జాక్ట్గా ఆగారు కాబట్టి ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. రెండో ఛాన్స్ కూడా అయిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ ఉంది, థర్డ్ సాంగ్. ఎవరు గెలుస్తారో చూద్దాం. క్లాప్స్ కమ్ ఆన్, థర్డ్ సాంగ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే వరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగే చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ సో ఇప్పుడు సూపర్ సాంగ్కి సూపర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు కోడలు ఇద్దరు. ఈవిడ ఎందుకైనా మంచిగా అయిపోయింది. ఈవిడ ఎందుకు వచ్చిన కూడా అస్సలు ఆగలేదు కాబట్టి మనకు పాయింట్ ఎగిరింది, మనకి పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. సో ఇంత మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన తర్వాత మీరు రెండో రౌండ్లో మనకి ఎన్ని పాయింట్లు వచ్చాయి? ముందు 3, ఇప్పుడు 3. సో మీకు 3 పాయింట్లు వచ్చాయి. కాదు, మనం- 2 మీకు మధ్యలో 2 ఇద్దరు పోయినాయి. అవును కదా, నెక్స్ట్ రౌండ్ ఇస్తాం మీకు. ఇప్పుడు ఏమైంది చిన్న గిఫ్ట్ ఏమైనా తొక్కలో కల్పించేద్దాం. ఓకే, సో మీకు 2 పాయింట్స్ వచ్చాయి, మీకు 3 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్, మీరే రెండో రౌండ్ విన్నర్స్. మీకోసం చపాతీలు వచ్చుకునే డబ్బా పట్టుకోమా. క్లాప్స్ అమ్మ. యాండో వారు ఇంకో యాండో వారికి గిఫ్ట్ అందజేస్తున్నారు. అంటే వీళ్ళ భాషలో యాండో అంటే పిచ్ అంట, ఇప్పుడే నాకు తెలిసింది. సాసు బాడీ సాసు. రండి. వారు అర్థారు కదా నేను వచ్చి. వారికి అమ్మునేమో మళ్ళీ తిట్టేసుకుంటారు నన్ను. వీళ్ళ భాషలో తిట్టుకుంటారు. ఆ ఫోటో తీసారమ్మా, వెళ్ళిపోండి, తీసేసుకోండి. సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్తగొడలు 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయాయి. అండ్ టోటల్ స్కోర్స్ చూద్దాం. ఇటు సైడ్ 3+3 6 పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ 3+2 5 పాయింట్స్ వచ్చాయి. సో మీకు లంబడిలో పాటలు వచ్చా? వచ్చు. ఏం పక్కటి పాట? శాంపుల్, టెస్ట్ సిగ్నల్.
పాడనా? మీకు వచ్చా మరి మా పాడచ్చుగా వాడి తిరిగి నేను అన్నిసార్లు అడుగుతుంటే నేను పాడతాను తర్వాత. అందరు అందరు లంబాడలో పడతారా? అందరు లంబాడిలో పాడదాం, నేను ప్రాక్టీస్ చేస్తా, పాడండి. కత్తకన ధూండు చోరరే మరదల్ మర రుచిరే పూకన బూలు తోనరే మరదల్ ఘన ఫిరిరే ఆంకితి హంగ కునరతి తోనజ తేన అది ఆ లైన్ ఏం రాశారు అసలు? తారజ కాన పడజార్ మరమల్లెతి మల్లెతి మనసు మరై గోరే. ఆహా, ఒక తాటి చెట్టు మీద ఇంత అద్భుతమైన పాట రాయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ పాట చెప్తాను చూడు ఈ సాంగ్. థర్డ్ రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. 3వ రౌండ్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు వీళ్ళు. సో ఈ మ్యాచ్లో 2 ఓవర్స్ ఉంటాయమ్మా. అత్తలు క్యాప్టెన్లు కాబట్టి టాస్ చేసి బ్యాటింగ్ బౌలింగ్ డిసైడ్ చేద్దాం. ఓకే, అత్తగారు తలకాయ కావాలా తోక కావాలా? తలకాయ కావాలి. తలకాయ. మీకు తోకిస్తాను. ఉన్నది అదే పట్టండి. పూచిడి పూచిడి వేడి వేడిగా పూచిడి. ఇక మనకి వచ్చిందమ్మా. సో అత్తగారు టాస్ గెలిచాం కాబట్టి అమ్మ పొద్దు పొద్దున 2 రూపాయలు లాభం. టాస్ గెలిచాం కాబట్టి బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. బ్యాటింగ్. ఎందుకు? వాయ్ క్యూ ఏందో కరికే కస్సేనా అని అడగాలి. కస్సేనా కస్సేనా ఎందుకు అని మీనింగ్. ఓ ఎందుకు మీనింగ్ అదా? ఓకే, అలా వచ్చారా? కస్సేనా 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 స్ట్రోక్ బాగా కొట్టచ్చు. గట్టికి కొట్టొచ్చనా? ఆవిడ చాలా బాగా ప్లానింగ్తో వచ్చారు ఇవాళ. ఏదో ఒకటి కొడతారు నాకు తెలుసు ఆవిడ. ఇదిగోండి అత్తగారు. సో మీరు బ్యాటింగ్, మనం బౌలింగ్. ఓకే, సో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. అందుకే అత్తగారు బ్యాటింగ్కి వచ్చారు. 6 బాల్ వేస్తారు కోడలు గారు. వెరీ గుడ్. ఫస్ట్ బాల్. వా ఏ ఆపింది అత్తగారు. 4 రన్స్. వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ బాల్లో 4 రన్స్ వచ్చాయి. రెండో బాల్. సిగ్గుపడింది. 6 రన్స్. వెరీ గుడ్, సూపర్. స్కోర్ 10. మూడో బాల్. 4 రన్స్. స్కోర్ 14. 3 బాల్లో 14 రన్స్ వచ్చాయి. నాలుగో బాల్. వెరీ గుడ్, 4 రన్స్. సో స్కోర్ 18. ఐదో బాల్. 4 రన్స్. ఈవిడ 4 మాత్రమే కొట్టాలనుకుంటుంది. 4 కాకుండా ఇంకేమైనా కొట్టచ్చమ్మా. సో స్కోర్ 22కి వచ్చింది. లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ ఆడే ముందు అత్తగారు ఓ పాట పాడరా? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్పుతుంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. నీళ్లు రోజు పొయ్యమంది, కాయ రోజు పీకమంది. వెరీ గుడ్, అద్భుతమైన సాంగ్. లాస్ట్ బాల్ మిగిలింది. స్కోర్ 22. అత్తగారు ఈసారి గ్యారంటీ 6 కొట్టాలి మీరు. ఓకే, 4 రన్స్. 6 బాల్లో 26 కొట్టారు. నిజంగా సూపర్ స్కోర్ అది. మరి మీ కోడలు గారు బలంగా ఉన్నారు కాబట్టి ఆవిడ ఎన్ని కొడతారో చూద్దాం. ఓకే, కోడలు గారు బ్యాటింగ్ రండి, అత్తగారు బౌలింగ్ రండి. 6 బాల్లో 26 రన్లు అత్తగారు స్కోరు. కోడలు గారు ఏం చేస్తారో చూద్దాం. అత్తగారు ఆవిడ అసలే మంచి యాండో బ్యాట్స్మెన్. సో యాండో బౌలింగ్ మీరు కూడా వేయాలి. ఓకే, కమాన్ యాండో. ఫస్ట్ బాల్. స్కోర్ 32. రెండో బాల్. 4 రన్స్. 6. స్కోర్ 42. 6. స్కోర్ 48. పట్టుకోవచ్చు కదా. 8 రన్స్. వెరీ గుడ్, సూపర్. 5 బాల్ అయ్యాయి. స్కోర్ 56. సో ఆల్రెడీ మీరు 5 బాల్లో 30 రన్లు కొట్టేశారు మీరు. కాబట్టి ఈ శుభ సందర్భంలో ఒక పాట పాడరా? వేరే పాట, ఇందాక పాడినట్టే వేరే పాట, లంబాడి పాట. పిడియావాళ చండియావాళ చూడివాళ చూరి కయ్య సజారి నాకే మాబు యావాళ రే చూడి బారి వస్తుందా ఈ చడియా. పాడు 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 పాడు. మళ్ళీనా? మళ్ళీ మళ్ళీ సేమ్ అదే. ఈసారి నేను కూడా పాడతా మీతో పాటు. పిడియావాళ స్లో అమ్మా, అలా స్లో అయితే మరి నాకు రాదు. స్లో ట్యూన్ పోద్దా? పర్లేదు, స్లోగా ఆడు, స్లోగా పాడుకుందాం. పెడియావా పెడియావా చూడివా చూడువా. నాకు పోతుంది నీకు చెప్తుంటే. నాకు పోతుంది నీకు చెప్తుంటే. ఇదేంటి తెలుగులో ఉంది? ఓ ఇది నువ్వు నాతో అంటున్నావా? ఓకే, ఇది కూడా పాటలో ఉంది అనుకుంటున్నాను నేను. ఇది యాక్చువల్లీ చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేస్తారు చూసారా, రేగు, అప్పుడు పాడే పాట అనమాట ఇది, వాళ్ళ భాషలో అది. సో వెరీ గుడ్, సూపర్ సాంగ్ పాడారు. సో లాస్ట్ బాల్ మిగిలింది. స్కోర్ 56. 8 రన్స్. వెరీ గుడ్, సూపర్. 64 రన్లు కొట్టారు. అండ్ సూపర్ స్కోరు అత్తగోళ్ళు ఇద్దరు కలిసి. అండ్ మీరిద్దరు
66 కొట్టాలి. ఓకే అత్తగారు మీరు బ్యాటింగ్కి రండి, కోడలు గారు మీరు బౌలింగ్కి రండి. సో 6 బాల్లో అత్తగారు ఎంత స్కోర్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్లోనే 6 కొట్టారు, ఇంకా 60 కొడితే చాలు. కొట్టు, అదే 4 runs, వెరీ గుడ్, సూపర్. 14, వెరీ గుడ్, సూపర్. 3 బాల్ అయ్యే 4వ బాల్. సూపర్, 8 runs వచ్చారు. సో స్కోర్ 22. 8 స్కోర్ 30 ఓన్లీ. సో 30 రన్లు కొట్టారు 5 బాల్లో. అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసం అది. సో ఇప్పుడు మన కోసం ఎవ్వరు భయపడద్దు. పాట పాడతారు అత్తగారు, పాడండి అత్తగారు. పొడుపు కథ చెప్పు. పొడుపు కథ చెప్తారా? ఊగుతుంటుంది కానీ ఉయ్యాల కాదు, ఊగుతుంటుంది కానీ ఉయ్యాల కాదు, నల్లగా ఉంటుంది కానీ నాగువం కాదు. నల్లగా ఉంటుంది కానీ నాగుపాము కాదు. ఏంట్రా అది? జడ. కరెక్టేనా? ఏమండి జడ అంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. 5 బాల్ అయిపోయి స్కోర్ 30. లాస్ట్ బాల్. 4 runs, స్కోర్ 34. అత్తగారు 34 కొట్టారు కాబట్టి కోడలు గారు ఇంకా 32 కొడితే చాలు. కొడతారులే, చూద్దాం. కోడలు గారు రండి బ్యాటింగ్కి, అత్తగారు బౌలింగ్కి రండి. ఓకే, సో ఇప్పుడు 34 అంటే 32 అంటే చాలా ఈజీ అమ్మా, చాలా ఈజీ. చూసా మీ అత్తే 34 కొట్టిందంటే నీకు ఎంతసేపు చెప్పు. ఫస్ట్ బాల్ స్కోర్ 40. రెండో బాల్. కోపం వచ్చింది ఆవిడికి. 8 runs, వెరీ గుడ్, 48. మూడో బాల్. 8 runs కదా, 56, వెరీ గుడ్, సూపర్. ఇంకా 10 రన్లు కొట్టాలి 3 బాల్లో. ఓకేనమ్మా? 4వ బాల్. 6, వెరీ గుడ్, సూపర్. ఈ 2 బాల్లో 4 రన్లు కొట్టాలి. ఓకే, 5వ బాల్. ఎవడు బే 4 కొట్టేది ఏంది? డైరెక్ట్ 6 కొట్టింది ఆవిడ. వెరీ గుడ్ అమ్మా, సూపర్. సో ఇప్పుడు పాట పాడాలి. सासू ये मारा सासू तारा बेटा रसवाल देकर सासू ये मारा सासू तारो बेटा रसवाल देकर వంట కరన్ కతో ఏ సాసు మన లకడి జల్లన్ మారా ఏ సాసు వంట కరన్ కతో ఏ సాసు మన లకడి హలన్ మారా ఏ సాసు సాసు ఏ మారా సాసు तारो बेटा रसवाल देकर చాలా అద్భుతమైన పాట, మంచి ట్యూన్లో పాడారు ఆవిడ. యాండో సాసు యాండో బాడీ. ఇప్పుడు వాళ్ళు గెలిచారు. యాండో అంటే పిచ్చి. వెరీ గుడ్. దిస్ ఈస్ శ్రీ 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 యాండో ప్రదీప్. మీకు ఇప్పుడు 3వ రౌండ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి మనం గిఫ్ట్ ఇవ్వాలి. ఓకేనమ్మా? వెరీ గుడ్, క్లాప్స్ మాన్. వెరీ గుడ్, సూపర్, చాలా అద్భుతంగా ఆడారు. సో దోశలను ఏమంటారు? దోశని అంటారు. దోశ అంటారా? పెంకుని మాత్రం తవ్వ అంటారు. బొచ్చా? ఓహో, యు మీన్ బొచ్. ఓకే, ద బొచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఏమంటారు దాన్ని? తవ్వ. తవ్వ. దోశలు తవ్వే. మీ బాటిల్ లేదా మరి చేతులు ఇంట్లో? వాళ్ళకి ముందు ఇవ్వండి, మీరు ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు మాకు ఇస్తారేమో అనుకున్నా. అయ్యి బాబాయ్, నొక్కేద్దామనే. వద్దు, కావాల్సి దోశలు వేసి ఇస్తారు, తినండి. ఓకే రండి, క్లాప్స్ కొట్టండి అమ్మా అందరూ. వెరీ గుడ్, సూపర్. తీసుకోండమ్మా. 3 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగోడలు. ఇందాక మనకి 6 పాయింట్లు ఉన్నాయి, ఇప్పుడు మనకి 6 పాయింట్లు వచ్చాయి, 12 పాయింట్లు. ఇందాక మనకి 5 పాయింట్లు ఉన్నాయి, ఇప్పుడు 7 పాయింట్లు వచ్చాయి, 12 పాయింట్లు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఆడాలి కాబట్టి నెక్స్ట్ రౌండ్ ఆడే ముందు మనం ఇందాక మీరు పాడిన పాట పాడండి. सासू ये मारा सासू तारे बेटी रसवाल देकर सासू ये मारा सासू तारो बेटी रसवाल देकर बाटी करन कतो ये सासू मना लकड़ी घालन मार ये सासू बाटी करन कतो ये सासू. ఈగల వాళ్ళతో పుచ్చకాయలు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మా వాళ్ళు 4వ రౌండ్కి వచ్చారు. రెడీ? 1 2 3 గో. అంతే, పళ్ళతో గీరండి, వస్తుంది. తర్వాత ఒక బొక్క పడుతుంది, ఆ బొక్కలో మూతి పెట్టి లాగేడే మొత్తం. ఇక అత్తమ్మ నడుము బట్టి వస్తుంది. అత్తమ్మ నుంచో, మనకెందుకు చెప్పు పొజిషన్స్ అలాంటివి.
పుచ్చకాయ ఎక్కువ తినడం వల్ల ఒంటికి నీరు పడుతుంది, ఒంట్లో రక్తానికి ఒక రంగు వస్తుంది, అండ్ అలాగే స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఏంటి, మామూలుగా సాధారణంగా 2-3 పుచ్చకాయ ముక్కలు తింటే, అంతకంటే ఎక్కువగా అతిగా వరద బాధితులకు పులిహార పొట్టం దొరికినట్టు మీరు ఇలా తింటే రకరకాలుగా ఉంటుంది లోపల. కడుపులో ఒక రైతు బజార్ తయారవుతుంది. తర్వాత మీ ఇష్టం, నేనేం చేయలేదు. గింజలు తినేయకండి టెన్షన్లో, పోతే పోయింది తొక్కలో గేమ్, ఓడిపోతే ఓడిపోయాం. ఇవి చూడు పాపం, ఇదేంటో మీ దగ్గరికి గిఫ్ట్ అయ్యిందంతా నిన్నే బాడీ ఈ చుట్టూరా తినాలి. అమ్మా అని వస్తాడు బాబు, తర్వాత రామా వెళ్ళు వెళ్ళు, ఇంకా వంట అవ్వలేదు వెళ్ళు అన్నట్టు చాలా చక్కగా నేను అంటే ఇంకేంటి విశేషాలంటే తర్వాత వెళ్ళి అల్ల ఇరుబో. మీరు లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది కదా, అంకుల్కి లైన్ వేయలే, అంకుల్ వేయలే. అయ్యో పాట పాడిండి ఎప్పుడైనా అంకుల్ నీ కోసం? ఇప్పటివరకు పాడలే. పెళ్లి చూపులో నువ్వు పాడినావా? వంటొచ్చా అని అడిగిరా? వచ్చని చెప్పావా? ఇంకా అప్పటి నుంచి చేస్తూనే ఉన్నావా? ఇంకా ఆపలే? హాలిడే ఇస్తున్నా అంకులు? ఇస్తారే, రోజు నువ్వే ఉండాలా? అంకుల్కి వచ్చా వంట? ఉండు తర్వాత. అత్తగారు మీ లవ్ మ్యారేజా? కాదండి, అరేంజ్ మ్యారేజ్. ఆఫ్టర్ లవ్. ఆఫ్టర్ లవ్వా? అంటే ముందు మీరు ప్రేమించారు, తర్వాత ఆయన ప్రేమించాల్సి వచ్చింది. ఇద్దరం తర్వాత ప్రేమించుకున్నాం. తర్వాత ఓకే ఓకే. పాప సుశీల, ఇంకా ఒక మృక్కం ఉన్నది. ఏంది అడు తిన అయిపోయి ఖర్చు బిడి. ఏమ్రా పుచ్చకాయ ముక్కలు ఇస్తావా నాకు? ఏమనుకుంటున్నావు? అగో ఆగమ్మవు, స్నానాలు భోజనాలు తర్వాత నువ్వు ఆగు, ఇక్కడే ఉండు. ఎంత పిచ్చిన రోడ్లు చూసారండి వీళ్ళు, ఈగ కూడా మిగల్చలేదు పాపం, అది తినడానికి కూడా లేదు అక్కడ. అది వచ్చి ఇలా వాలింది, వీళ్ళే నేను మొదలలే అని పైకి చూసి వెళ్ళిపోయింది అది. సో 1 2 3 4 5 6 8 7 8 వెరీ గుడ్. మొత్తం ఖాళీ చేశారు. ఇవిడు ఇంకా తింటూనే ఉంది పాప, అమాయకురాలి. ఇవిడికి అర్థం కావట్లేదు విషయం, టైం అయిపోయింది అన్నది. అండ్ ప్రతి దాంట్లో కొంచెం చిలక్కొట్టులా కొంచెం వదిలింది ఆవిడ, గిఫ్ట్ వదిలింది ప్రతి దాంట్లో. అయినా సరే నేను దయాహృదయుని కాబట్టి అవన్నీ కౌంట్ చేస్తాను. అవునా అంటే ఈ ఎదవ దయాహృదయుడా అన్నట్టు అలా ఇచ్చిందంటే ఎక్స్ప్రెషన్ ఆవిడ. 1 2 3 4 5 6 ఇది ఇస్తే నన్ను కొడతారు జనాలు, దీనికి పాయింట్ ఇస్తారు కదా అత్తగారు. న్యాయంగా ఉండాలి కదా. యాక్చువల్లీ కోర్టులో ఆవిడ న్యాయదేవత కళ్ళ గద్దలు కట్టుకుంటుంది కదా, అలా అందుకే నేను నల్ల కళ్ళ జోడు పెట్టుకుంటా. ఓకే, యాక్చువల్లీ మెల్లకని అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? సో ఇప్పుడు ఇటు సైడ్ 8 పాయింట్స్ వచ్చాయి, ఇటు సైడ్ 6 పాయింట్స్ వచ్చాయి. కాబట్టి కంగ్రాచులేషన్స్. 4వ రౌండ్ విన్నర్స్ మీరు. సో మీరు గెలిచారు కాబట్టి మీకోసం 32 బొచ్చులు రాబోతున్నాయి. సో ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగోడలు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇటు సైడ్ ఇందాక 12 పాయింట్లు వచ్చాయి, అండ్ ఇప్పుడు మనకి 6 పాయింట్లు వచ్చాయి, 18 పాయింట్లు. అండ్ అలాగే ఇటు సైడ్ ఇందాక 12 పాయింట్లు ఉన్నాయి, కానీ ఈసారి 8 పాయింట్లు రావడం వల్ల 20కి వచ్చారు. వెరీ గుడ్, సూపర్. సో అత్తగారు మా కోసం పాట పాడరా? అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. లాస్ట్ రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో చక్కగా నేల మీద ఉన్న ఈ కలర్ బాల్ ని ఏరి వాళ్ళ అత్తకి ఇచ్చేస్తారు. అంతే, అయిపోయింది. చూసారు గేమ్ ఎంత ఈజీగా ఉందో. రెడీ 1 2 3 గో. ముందే ఉంది, అంత దూరంగా వెళ్ళకు. నేను రాకూడదు. ఒకటే తీయమ్మా. ముందే మీరు కాదమ్మా, మీరు కింద ఇక్కడ అది ఇది కాదు, అది కాదు, అది అది అటు ఇటు ఎడమ లెఫ్ట్ సైడ్. ఇవిడేంటి మొత్తం ఊడిచేస్తుంది. నుంచోమ్మా, నుంచో పాప సుశీల, నుంచోవాలమ్మా.
నీ వెనకాల ఉంది చూడు, అటు ముందు నువ్వు పో, ముందు ముందు. అమ్మా నువ్వెక్కడికమ్మా వస్తున్నావు? ఇక్కడ నుంచో అక్కడే ఉండు. మా కూర్చోకండి, అలా నుంచినే ఆడండి. కూర్చో. అది కాదు అది కాదు అది కాదు కాదు కాదు. ముందుకెళ్ళా, ఇక్కడ రా, ముందుకు రా. ఇదిగో నా గొంతు విను. ఎంతసేపు ఎదుగుతా ఇక్కడ, అక్కడ ముందని పెట్టుకుని. ఒకళ్ళేమో ముందుకెళ్ళారు, ఒకరేమ్మా నువ్వు లేవమ్మా బాబో నువ్వు కూర్చోకమ్మా తల్లి. దానికి ఎక్కువ బాల్స్ ఉన్న చోటు తీసుకెళ్తాను రా. నా ఇలాకాలో నాకంటే ఎక్కువ పిచ్చా. అది కాదు 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 కాదు. ఆహా మేము పిచ్చోళ్ళం మరి. ఆవిడ 2 తెచ్చుకుందండి, ఒకటి అక్కడ పెట్టి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఊరు కూడా తీసుకుంటుందట. ఆవిడ కాళ్ళకి దండం పెడుతున్నారు. వే ఇందులో ఇక్కడ ఇక ఇక్కడ బొచ్చి ఇవ్వండి, బొచ్చి. వెరీ గుడ్. ఆవిడ మీ అత్తగారా? ఆవిడ మీ అత్తగారు కాదే, నోటితో చెప్పచ్చుగా. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. వెరీ గుడ్, సూపర్గా ఆడారు. ఏం ఆడారో వాళ్ళకి కూడా తెలియదు కానీ చాలా అద్భుతంగా ఆడారండి. కోడలు నిజంగా మీ తెలివితేటలు మెచ్చుకోవచ్చు. సో ఇంత అద్భుతంగా ఆడాక ఎవరెవరు ఎంత స్కోర్ చేశారో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. బాగా ఆడినందుకు 1 ఎక్స్ట్రా పాయింట్, 14 పాయింట్స్. ఇటు సైడ్ 14 పాయింట్లు వచ్చాయి. మరి ఇటు సైడ్ ఎన్ని వచ్చాయి చూద్దాం. వాళ్ళది మీరు వేసుకున్నందుకు మీకు -5. నువ్వే కదా వేయించింది. నేను వేసి ఏం చేసుకుంటారా? బొచ్చెవరిది? నువ్వు వద్దని చెప్తే 3 అయితే 4. ఎవడేమన్నా నేను? 5, 6, 7, 8, 16, 17, 18. వెరీ గుడ్, సూపర్. ఈ బొచ్చు మీదే. అత్తగారు మొత్తం మీరే చేశారు. చూసారా? నవ్వుతా నవ్వుతా అంతా ఆడ చేసింది. ఇక్కడతో 5 రౌండ్లు ఫినిష్ అయిపోయాయి. 5 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఇచ్చే టీం కింద మనకి 18 పాయింట్స్ ఉన్నాయి. సో 18 పాయింట్స్, ఇప్పుడు మనకి 14 పాయింట్స్ వచ్చాయి. మొత్తం కలిపి 32 పాయింట్స్. ఇటు సైడ్ ఇందాక 20 పాయింట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు మనకి 18 పాయింట్స్ వచ్చాయి. సో 38 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఇవాళ గడిసరి ఎత్తా సోసరి కోళ్ళు 2 టైటిల్ గెలుచుకున్నారు. మీకు సన్మానం సత్కారం వీళ్ళు చేస్తారు. ఓకేరమ్మా? గెలుపోవటంలు అంటే ఏదో షోలో ఎండింగ్లో ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఇస్తాం, కానీ మా ఉద్దేశంలో మీ నలుగురు గెలిచినట్టే. ప్రతి ఎపిసోడ్లో ఇలాగే చెప్తాను, ఊరికి వెళ్ళిపోయే ముందు అలవాటు అనమాట నాకు, మీరేమనుకోకండి. సో మీ చేతుల మీదుగా గెలిచిన అత్తా కోడలకి ఆ కిరీటాలు పెట్టవలసిగా కోరుతున్నాను. అండ్ అలాగే మీ చేతుల మీదుగా పట్టు చీరలు కూడా అందజేయండి అమ్మా. అండ్ అలాగే గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ మీరు ఇంత కష్టపడ్డారు, మీరు ఇంత సరదాగా ఆడారు కాబట్టి మీకోసం కూడా ఒక అద్భుతమైన గిఫ్ట్. అత్తగారు కంగ్రాచులేషన్స్. సో ఈ నలుగురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో గెలుచుకుంటారు కాబట్టి నలుగురిలో ఒకళ్ళు బాగా తేడాగా ఉండాలి, ఒకళ్ళు బాగా స్పెషల్గా ఉండాలి. అండ్ ఎస్ వాళ్ళు ఉన్నారు, నాకు దొరికారు. వాళ్ళకి బాగా యాండో అంటే యాండో అంటే పిచ్చి కాబట్టి బాగా యాండో ఉంది. ఆ యాండో ఉన్న వాళ్ళు ఏ టీం బాడీ?
రే నీకు వచ్చిందిరా ఏ టీం బాడీ మీరేనా ప్రెజెంట్ టీచర్ అంట నేనే అంట కంగ్రాచులేషన్స్ మరో ఎపిసోడ్లో మరో అత్త కూడా మీ ముందు ఉంటాను అండి దిస్ ఇస్ ప్రదీప్ టాటా బాయ్ థ్యాంక్ యూ